హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో అనుకుంటారేమో, నేనేం ప్రతిరోజు కర్రీస్ వండుతున్నా సరే, ఇంట్లో అందరికీ నచ్చదండి. ఎందుకంటే నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు. ఈరోజు మటుకు నేను కర్రీ అనుకోకుండా వండినా సరే, కొత్తగా అయితే ట్రై చేశానండి. ఇది అందరికీ తెలిసే ఉంటది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా అందరూ కూడా సైలెంట్‌గా తిన్నారు. సాయంత్రం అడిగితే బావుంది కర్రీ అన్నారు కానీ, ఎటువంటి నెగెటివ్ రేట్ కూడా నాకు చెప్పలేదు కర్రీ గురించి. అందరూ పాజిటివ్‌గానే చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో ఆకుకూరలు తినడం అయితే చాలా తక్కువ. ఏం చేద్దామా అనుకున్నప్పుడు చికెన్ అయితే ఉంది. ఇలా చేద్దామని అయితే అనిపించింది. చేస్తూ వీడియో కూడా తీశాను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీలో ఎవరికైనా ఆకుకూరలు తిన్న వాళ్ళు ఉంటే ఇంట్లో మటుకు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంది. చికెను, పాలకూర ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పాలకూరలో ఐరన్ ఉంటది. చికెన్ అనేది ప్రోటీన్ కాబట్టి మనం 2 ఒకసారి చాలా మటుకు తీసుకోము. డైట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతది. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ కూడా. ఈ చికెను, పాలకూరలో అయితే లాస్ట్‌లో అయితే మనం కసూరి మేతి కొంచెం వేసుకుంటే చాలా ఫ్లేవర్‌గా ఉందండి. కసూరి మేతి కూడా నేను ఈరోజే ట్రై చేశాను. మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు దొరికింది. నేనేది తీసుకొచ్చాను. ఈసారి ఏద్దాం అనుకున్నా. కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని అలా పొడి చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. కొన్ని తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బై బై.